ఇప్పుడు తొలి అడుగులు వేస్తున్నారు, చాలా వేగంగా వేస్తున్నారు, చాలా ఎఫెక్టివ్గా వేస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కొంత కాన్ఫిడెన్స్ రిపోజ్ చేయాల్సినటువంటి అవసరం. మళ్ళీ పారిశ్రామికవేత్తల్లో కూడా అవకాశం, కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసేటువంటి ప్రక్రియ మొదలుపెట్టారు. సో అదొక ఆస్పెక్ట్. అది ఒకసారి అంటూ మొదలైతే అందరూ వస్తారండి. ఇప్పటికే ఆల్రెడీ ఇందాక విజయ్ కుమార్ గారు చెప్పినట్టు విట్టు కావచ్చు, ఎస్ఆర్ఎం కావచ్చు, ఇటువంటి ప్రఖ్యాత సంస్థలు కూడా ఇప్పటికే గత 5 ఏళ్ల నుంచి కూడా కార్యకలాపాలు సాగిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం అంతే. ఇక వేగంగా ఒకసారి అంటూ జరిగిన తర్వాత ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, ఇంకోవైపు నారాయణ గారు, వీళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తున్నారు. నేను కూడా నారాయణ గారు చాలా డీటెయిల్డ్గా ఆయన బ్రీఫ్ చేశారు ఏం జరిగిందనే దాని మీద. ఇదంతా కూడా జరుగుతుంది. అంటే ఒక ఏంటంటే ఇది మనం చూస్తున్నాం, వైనాడులో ఒక ప్రకృతి విధ్వంసం జరిగితే ఏ విధంగా అక్కడ సహాయ పునరావాస చర్యలకి ఏ విధంగా చేస్తున్నారో అదే ప్యారలల్గా ఇక్కడ మానవ విధ్వంసం ఇది. అంటే దాదాపుగా మీకు అక్కడ ప్రకృతి విధ్వంసాలు 2 రకాలు ఉంటాయి. ప్రకృతి విధ్వంసం, మానవ విధ్వంసం, మ్యాన్ మేడ్ కెలామిటీస్. ఇది మ్యాన్ మేడ్ కెలామిటీ. ఈ మ్యాన్ మేడ్ కెలామిటీ నుంచి బయటపడటానికి కొంత సమయం పడుతుంది. అదేవిధంగా మీరు ఇందాక సరే రైతులు ఆన్సర్ చేస్తారేమో, బట్ ఆ విషయంలో కూడా నేను ఒకటి చెప్తాను. అంటే పెట్టుబడులు పెడతారా, మీరు ఏం చేస్తారనే ప్రశ్న మీరు అడిగారు బాలకోట. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు రైతులు అక్కడ ఏం చేస్తారనేది దట్ ఈజ్ అంటే వేరే విధంగా కాదు, దట్ ఈజ్ ఇమ్మెటీరియల్ ఫర్ అస్. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఎందుకు ఇచ్చారు భూములు, వాళ్ళకి ఒక విన్ సిచ్యువేషను, రాజధానికి మనం భూములు ఇవ్వాలి, మనకు ఒక మంచి రేట్ వస్తుంది ఆ భూములకి అనేటువంటి హోప్తోనే కదా వాళ్ళు 5 ఏళ్ళు వాళ్ళు చాలా కష్టాలు పడ్డారు, నష్టాలు పడ్డారు, అనేక ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు వాళ్ళకి కొంతవరకు రేట్లు వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ కట్టుకునే వాళ్ళు కట్టుకోవచ్చు, లేదంటే అమ్మి మంచి లాభాలు మంచి రిటర్న్స్ వస్తే తీసుకునే ఉండొచ్చు. అది ఇంకా అది వాళ్ళకి ఇట్ ఈస్ అప్ టు దెమ్. ఇప్పుడు ఒక్కొక్క పర్సన్ టు పర్సన్, ఒక ఫ్యామిలీ టు ఫ్యామిలీ రకరకాల కారణాలు ఉంటాయి, చేంజ్ ఉంటాయి. కాబట్టి వాళ్ళని మనమేమి వాళ్ళు అమ్మినా ఉంచుకున్నా కూడా మనమేమి వాళ్ళని తప్పు పట్టాల్సిన అవసరం లేదు అసలు. ఎందుకంటే ద వెరీ పర్పస్ ఏంటంటే వాళ్ళు భూములు ఇవ్వడానికి కారణం ఏంటంటే ఇది ఒక విన్ సిచ్యుయేషన్ అవుతుంది అనే దాంతో ఇచ్చారు. కాబట్టి రైతుల ఆస్పెక్ట్లో మనం అది సరే, రైతులు వాళ్ళ పర్సనల్ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయి అనేది మనం చెప్పలేం, కానీ మీరు అడిగినప్పుడు వాళ్ళు చెప్పగలరు. కానీ బట్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మాత్రం ఇది ఖచ్చితంగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇది ఫ్యూచర్లో బాగా ఒక ఏడాది అయ్యేటప్పటికి ఒక షేప్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మీరు ఇంకోటి అన్నారు, మనం అది వదిలేసాం. అంటే పార్లమెంట్లో మిథున్ రెడ్డి మాట్లాడినా బయట వాళ్ళు అది యూటర్న్ కాదండి, దట్ ఈస్ ఇన్ఎవిటబుల్. వాళ్ళకి ఇక వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఇంకా వేరే దారి లేదు. అది ఇక వాళ్ళు ఆ విధంగా కూడా మాట్లాడకపోతే జనం చీకొడతారు. ఎందుకంటే ప్రజాభిప్రాయం ఏ విధంగా ఉంది, ప్రజలు మిమ్మల్ని ఎందుకు తిరస్కరించారనేది ఒక ఇంట్రోస్పెక్షన్ ఇప్పటి వరకు చేసుకోవాలి. వాళ్ళు ఎందుకు మనల్ని ఓడించారు అనేది ఇప్పుడు వరకు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు 2వ 3వ ప్రెస్ కాన్ఫరెన్స్లు అడ్రస్ చేశాడు. ఆయన అక్కడ ఈ తప్పులు చేశాము, ఈ పొరపాట్లు చేశాము, ఈ పొరపాట్ల వల్ల మమ్మల్ని ఓడించారు, ఇది చేయకుండా ఉండాల్సింది అనేటువంటి మాట వాళ్ళు మాట్లాడకుండా ఇప్పుడేదో మీకు 15,000 కోట్లు గ్రాంట్గా వచ్చిందా, అప్పులుగా వచ్చిందా అనే దాని మీద మాట్లాడటం అనేది అదేంటంటే ఫేస్ సేవింగ్ అనమాట. అంతకు మించి అసలు వాళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ స్టేట్మెంట్స్కి, వాళ్ళ వ్యాఖ్యానాలకి అసలు విలువ లేదు ఇక్కడ. అందుకని వాళ్ళకి తప్పదు. అది వాళ్ళు కూడా ఏంటంటే నాయకుడిని ఆ రోజు చాలామంది తెలుసు, ఆ ప్రాంతంలో చాలామందికి ఇది అమరావతిని అది ఈయన ధ్వంసం చేస్తున్నాడు, ఇది మంచిది కాదు అనే విషయం తెలిసినప్పటికీ కూడా వాళ్ళు ఆయనకి ఎదురు చెప్పలేకపోయారు, వాళ్ళని కన్విన్స్ చేయలేకపోయారు. సరే 3 రాజధానులు చేశాడంటే అది చేయలేకపోయారు కదా. ఇప్పుడు వాళ్ళకి ఏం ఫేస్ ఉంటుంది, వాళ్ళు ఏం మాట్లాడతారు, ఏదో మాట్లాడాలి. కాబట్టి మిథున్ రెడ్డి కావచ్చు, అంటే గురుమూర్తి ఆయన ఒకటి మాట్లాడాడు, అక్కడ కూడా మీకు కన్సిస్టెన్సీ లేదు. తిరుపతి ఎంపీ గురుమూర్తి ఒకటి మాట్లాడాడు, మిథున్ రెడ్డి గారు ఒకటి మాట్లాడాడు. ఎందుకంటే ఈ అమరావతి మీద ఎటువంటి వ్యూహాన్ని మనం అమలు చేయాలనే దాని మీద కూడా వాళ్ళకి ఒక స్ట్రాటజీ లేదు. అంటే ప్రతిపక్షానికి ఉండాలి కదా. అంటే ఇప్పుడు అసెంబ్లీకి రావట్లేదు, అసెంబ్లీకి వస్తే వాళ్ళు మాట్లాడాలి కదా, మేము సహకరిస్తామనో సహకరించట్లేదనో, ఇంకా మేము పాత స్టాండ్ మీద ఉన్నామనో ఏది ఇప్పటివరకు చెప్పటం లేదు. అందువల్ల వాళ్ళకి ఏంటంటే కన్ఫ్యూజన్లో ఉన్నారు, టోటల్ కన్ఫ్యూజన్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది అప్రస్తుతం అండి. ప్రభుత్వం చేసేది చేస్తుంది, వాళ్ళు ముందుగానే చెప్పారు.